నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే పార్టీకి కీలకం. వెన్నెపోటుకు 2 ఏళ్ల సమావేశంలో వైఎస్ఆర్సీపీ పరిశీలకులు దబ్బల శ్రీమంత్ రెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే పార్టీకి కీలకమని వైఎస్ఆర్సీపీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు శ్రీమంత్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బేరిశెట్టి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ అధ్యక్షతన మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో చంద్రబాబు వెన్నెపోటుకు 2 ఏళ్లు నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశీలకులు శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటాలన్నారు. దీని ప్రభావం 2029 అసెంబ్లీ ఎన్నికలపై పడుతోందన్నారు. అందువల్ల కార్యకర్తలు నాయకులు పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల ఓటర్ల జాబితాకు సంబంధించి SIR జరుగుతుండటంతో దీనిపై దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీకి విధేయత ఉన్న ఓటర్లను తొలగించకుండా ప్రతి కార్యకర్త జాగ్రత్త వహించాలన్నారు. అర్హులైన కొత్త వారిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చి 2 ఏళ్లైనా నిరుద్యోగ భృతికి అతిగతి లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తారే కానీ వాటిని అమలు చేసే దాఖలాలు ఎన్నడూ లేదన్నారు. వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన ఎన్నికల వాగ్దానం నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు AVM బాలాజీరెడ్డి, భాస్కర్ నాయుడు, దామోదర్ రెడ్డి, బుజ్జి రెడ్డి, బెల్ట్ రమేష్, చిన్న, దయాకర్ రెడ్డి, సొరకాయలు, తలపతిరాజు, మణినాయుడు, గవళ్ల కృష్ణయ్య, నందకుమార్, చిన్న, దొరై, ధనుంజయ రెడ్డి, మస్తానమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు నియోజకవర్గం 7 మండలాల నుంచి మనమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేషన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మనకి పరిశీలకుగా నియమితులైన సూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారు అబ్జర్వర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పార్టీ నాయకులు అందరూ మన కుటుంబ సభ్యులు ఈ రోజు దీన్ని చర్చిస్తా ఉన్నాం. మనకి మెయిన్ ఈ సమావేశం యొక్క ఉద్దేశం దాని గురించే మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఏమి జరపలేదనే దాని గురించి మనం ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ చర్చించుకునేదానికి ఈరోజు సమావేశమైనాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీలు సూపర్ 6 లో మహిళలకి 1500 ఇస్తామన్నారు. అది నెక్స్ట్ నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి 3000 ఇస్తామన్నారు. నెలకి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరియు 50 సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు. ఆయన గతంలో కానీ ఇప్పుడు కానీ దాదాపు 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కంప్లీట్ అయ్యారు అనమాట. కంప్లీట్ చేస్తున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంటే ఈ హామీలని ఒకే 1-2 హామీలు తప్పితే మిగతా హామీలన్నీ తుంగలో తొక్కడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో చాలా ఆకర్షించింది ఒకటే పథకం. అదేంటంటే మహిళలకి 18 సంవత్సరాల నిండిన మహిళలకి వాళ్ళకి 59 సంవత్సరాల వారికి ప్రతి మహిళకి ప్రతి నెల 1500 ఇస్తారు. దీంట్లో అందరూ ఆకర్షితులైపోయారు మహిళలంతా. చంద్రబాబు నాయుడు ఇస్తే ప్రతి మహిళకి 1500 వస్తుందని. కానీ అది సాధ్యం కాని హామీ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ ప్రజలు నమ్మల, ఆశపడి చంద్రబాబు నాయుడు ఓటు చేశారు. అతను మోసం చేశాడు. చంద్రబాబు నాయుడికి మోసం చేసేది ఇది మొట్టమొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నో ఎలక్షన్లో విధంగా మోసం చేశాడు. అదేవిధంగా మన వాలంటీర్లు అంతా ఉన్నారు. ఆ రోజు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు మన వాలంటీర్లు. ప్రజలకి ఏ పథకం పెట్టినా ఈజీగా వాళ్ళందరినీ గ్రామ సచివాలయానికి తీసుకురావడం, ఆరోగ్యం దానికి ఎంపిక చేసి 6 నెలలు వస్తుంది వెంటనే వాళ్ళకి ఆ పథకాలు అమలయ్యే చేస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు కూడా ఏ విడో పెన్షన్ కానీ, ఓఏపీ కానీ, డిజిటల్ యాంటీ పెన్షన్ కానీ ఒక్కటంటే ఒకరు కూడా ఇయ్యరు. అంతటి ఘనమైన తప్పులు చేసేదానికి చంద్రబాబు నాయుడు ఏ రోజు భయపడరు. ఎందుకంటే మళ్ళా ఏదో ఒక అబద్ధం హామీ ఇస్తే మళ్ళా కూడా జనాలు నమ్మి ఓటేస్తారని చెప్పి
సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. సుమారు మొదలు ప్రవేశించాడు. ఈరోజు చూస్తే ఒక పెన్షన్ ఒకటి స్టార్టింగ్ లో ఇచ్చేసి కేసులు దొరుకుతున్నాడు. ఒక పెన్షన్ ఇచ్చేసి నేనేదో సాధించే ఫోటోలు తీసుకుంటూ ఆ 20 వేలు పెట్టుకుని అతను ఫోకస్ చేసుకుంటా ఉన్నాడు. కానీ ఇంకొకటి అతను చెప్పిన హామీలు చాలా ఇప్పుడు ఆనంద్ రెడ్డి గారు అమ్మతప్ప హామీ ఇచ్చి వాళ్ళ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళ కంట్రోల్లో వేయగలరు. ఏడుగా పెట్టమని ఒకటిగా చేసిన అలవాటు ప్రతిసారి కష్టము మోసపోవడము మన మహిళలు కూడా నిజంగా చాలా జాగ్రత్తగా ఉంది. ప్రతి ఒక్క అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా 2029లో భారీ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా 17 నియోజకవర్గంగా మన వాజేసి రాజ్యంగా మనం 10 మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తానని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా ఈ 30 లక్షల ఇల్లు పట్టాలు ప్రతి అక్క చెల్లెల ప్రతి ఇల్లు పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆ 1.5 సెంటు వాళ్ళు తుడుచుకోవడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇచ్చారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా 3 సెంట్లు జాగా ఇచ్చారని అడుగుతున్నా. ఈ పరిస్థితి. అదేవిధంగా డోక్రా అక్క చెల్లెమ్మలకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన డోక్రా పూర్తిగా మాఫీ చేసి 4 విడతలుగా వారికి వాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వడ్డీ లేదు రుణాలు ఇస్తామని చెప్పిన ఈ డోక్రా మహిళలకి మోసం చేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఈ రోజు డోక్రా మహిళలు తన అసలు వాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ డోక్రా వ్యవస్థని పూర్తిగా వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. ఆ విధంగా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీకి, ప్రతి బీసీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి మైనారిటీకి వెన్నుపోటు పొడిచాడు. ఆయన ఇస్తాడంటే నాకు తీసుకోవాలి. ఎందుకంటే నేను నన్ను నమ్ముకొని దగ్గరికి తీసుకొచ్చారు కదా. మనకి ఎంత 2600 యాక్చువల్గా అయితే 2000 ఒక 600 కేవీ బాక్స్ మనం వదిలేస్తాం. అంటే 600 మనకు పడితే కూడా గెలవం కదా అనే ఉద్దేశంతో మనం 600 వదిలేస్తే 600 కలిపి 2600 అయిందంటే మన ఓడిపోయింది 2000 యాక్చువల్గా. ఇంతమంది అభిమానంతో నన్ను అభిమానించి ఇంత గెలుపు దగ్గరికి తీసుకొని వచ్చినారు కాబట్టి మనము వాళ్ళు అంత అభిమానంగా అప్పగిస్తే బాగుండా పోవడం మంచి పద్ధతి కాదు. మనం ఇంటికి కూర్చోవడం అని ఇంట్లో వాళ్ళు కూడా నన్ను వాదిస్తే కూడా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం దాదాపు 30 ఏళ్ళుగా నేను తిరుగుతున్నాను కదా అమ్మగారితో చూస్తున్నాం ప్రజల్ని. అదే నేను ఆ రోజు నుంచి కూడా రావడం జరుగుతుంది. కానీ నేను ప్రయత్నం గొప్ప కాదు. ప్రతి కార్యక్రమానికి మీరు పిలిస్తే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి మండలంలో విజయవంతం చేస్తున్న నాయకులకి కార్యకర్తలది వాళ్ళది గొప్పతనం. ఎందుకంటే ఓడిపోయి బాధల్లో ఉన్న మన నాయకులందరూ కూడా కార్యకర్తలు ముందుకు తీసుకుని ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తున్న నాయకులకి పాదాభివందనాలు. అలాగే వాళ్ళని ముందు నడిపిస్తున్న మన కార్యకర్తలు లేదే మేము ఉండడం అసలుకి ఇక్కడ కూర్చుని ఆనందం మాకు ఉండదు కార్యకర్తలు లేకపోతే. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా మేము అండగా ఉంటాం ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. మళ్ళీ వస్తే మళ్ళీ ఏదైనా కొత్తలు పాల్గొనిస్తారని వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారేమో అంటే ఒకవేళ ఆ రోజుకి జగనన్న ఏమన్నా వెళ్ళిపోవడం చెప్పుకుంటే కూడా లోపల వాళ్ళ అనుమతితోనే చెప్పుకుంటాం. కానీ వీళ్ళ అనుమతులు లేకుండా వాళ్ళకి మనం రాణించే ప్రసక్తులు అంటూ ఉండవు. ఖచ్చితంగా పదవులన్నీ కూడా ఈ రోజు ఎవరు పనిచేస్తారో వాళ్ళకే ఉంటాయి. కొత్తగా పని చేయడం వాళ్ళకి ఉండదు. అలా ఉండాలంటే మీ అనుమతి కావాలి కదా. మండల నాయకుల అనుమతి కావాలి. వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా మండల నాయకుల అనుమతి కావాలి, వాళ్ళకి పదవులు కావాలంటే. కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రపంచాలు అనుమానాలు లేవు. ఖచ్చితంగా మనం ఈరోజు పనిచేసే వాళ్ళకి మనం అండగా నిలబడతాము. ఎందుకంటే ఇంత ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా మంచి అంత ఈరోజు అసలు ఈరోజు నేను ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టామా వీళ్ళు ఎంతో దూరం నుంచి రావాలి కదా అని అనుకున్నాను. కానీ ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా నియోజకవర్గాల్లో సింపుల్ గా చెప్పేస్తారు, 100 మందితో 50 మందితో చెప్పేస్తారు. కానీ మనం పెట్టేసాం కదా అందరికీ చెప్పాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చారు ఈరోజు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కుటుంబ ప్రభుత్వము మొట్టమొదటిగా మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నేనైనా రాజేశ్వరైనా ఇక్కడ ఉండే పైన లీడర్లైనా ఎవరైనా కానీ కార్యకర్త
కింద స్థాయి గ్రామ స్థాయి లీడర్లు కార్యకర్త లేకపోతే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా ఎవరు కూడా పార్టీ నిలబడే పరిస్థితి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు జగన్ చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇస్తామంటున్నారు. గతంలో డైరెక్ట్ ప్రజలకు ఏం చేయాలో అన్ని చేస్తున్నారు. ఆ సిస్టమ్ ఎలా జరగాలో అది జరిగిపోద్ది. కార్యకర్తకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. దానికి అందరూ కూడా గట్టిగా పనిచేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏమి చేయట్లేదని అందరికీ తెలుస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఓడిపోతారనేది అందరికీ తెలిసిన విషయమే. 1940 లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరందరూ కష్టపడి మీ ఊళ్ళలో ఎంత కష్టపడి మీరు పనిచేసి లోకల్ బాడీల్లో మనం మెజార్టీలు తెచ్చుకోగలుగుతాం అనేది ఖచ్చితంగా పార్టీ గమనిస్తుంటుంది. మీరు తెచ్చుకునే మెజార్టీలను బట్టి రేపు ఎమ్మెల్యేగా రాజేశ్వరి గారు గెలిచేదానికి కూడా మంచి మెజార్టీలతో గెలిచేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల లోకల్ పార్టీ మీరు గట్టిగా చేసుకోవాలి. వీటన్నిటికంటే ముందు ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్ లో మన ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసుకునేదానికి మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలి. మన ఓటు మిస్ కాకుండా దొంగలు చేర్చేదానికి అవకాశం ఇవ్వకుండా మనం ప్రతి ఒక్కరు కష్టపడి ఓట్లు మన ఏదైనా మిస్ అయితే చేర్పించుకోవాలి. కానీ ఒక ఓటు కూడా మనకు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఏ ఓటు మనకు మిస్ అయినా కానీ అది రేపు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాజేశ్వరం ఎలక్షన్ కావచ్చు, అది ఖచ్చితంగా ఇబ్బంది చేకూరుస్తుంది. గతంలో ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే, వెస్ట్ బెంగాల్లో జరిగింది అదే. ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు తీసేయాలని చూస్తారు. అది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి దగ్గర ఉంటాయి. మా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ప్రతి దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే రాజేశ్వరం ఉన్నాడు, నేనున్నాను, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అదంతా కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులు. మీకు అందరికీ కూడా మనం అందరం పెద్ద పిలుచుకుంటాం. అందువల్ల ఏ ఇబ్బందులు ఉన్నా మనం పెద్ద దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరి చేసుకునేదానికి చూసుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలి. మనలో మనకు గొడవలు ఉంటే అవి ఏదున్నా కానీ మనలోనే ఉండాలి. కానీ ప్రతి కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి. కానీ అవి మనలో మనకు ఉండాలి. కానీ బయట వాడికి అవకాశం ఇవ్వకుండా